మీ అందరికీ శుభాభివందనములు. యెహోవాను స్తుతించుట. కీర్తన 34:1. నేను ఎల్లప్పుడూ ప్రభువుని యెహోవాను సమర్పించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. దావీదు ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించుటకు గల కారణములు: 1. తనకు వెలుగు కలుగుటను బట్టి. కీర్తన 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. 2. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. 2. తనకు కలిగిన భయములన్నిటిలో నుండి యెహోవా తప్పించుటను బట్టి. కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. 3. శ్రమలన్నిటిలో నుండి యెహోవా కాపాడును బట్టి దావీదు యెహోవాను స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 34వ అధ్యాయం 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ బంగారు పాదముల కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు ఆయన. నా ప్రభువా, దేవ, నా తండ్రి, ఆయన చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ డోర్లుగా దీవించి ఆశీర్వదించండి. ఈ ఘనమైన మాటలు వినిన ఈ బిడ్డలను, నా తండ్రి, వారి కుటుంబములను, వారి సంఘములను, నా తండ్రి, వారి పిల్లలను డోర్లుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, నాయన సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు నిండుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.